పైన కొంతమంది తేపులు అనేది కంప్లైంట్ చెప్తూ ఉంటారు. ఇది సాధారణంగా మనం జీఈఆర్డీ అనే ఒక సమస్యలో చూస్తూ ఉంటాం. ఈ కడుపులో ఉండే ఎసిడిటీ ఆర్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ, గ్యాస్ కానీ పైకి రావడం. సో, ఇది మనం 5-10 సార్లు కంటిన్యూస్‌గా టెస్ట్ చేసి చూస్తూ ఉంటాం. ఒక్కోసారి పుల్లటి తేపులు, నోట్లో బాగా లాలాజలం రావడం ఇట్లాంటివన్నీ కూడా చెప్తా ఉంటారు. ఈ సూప్రాగ్యాస్ట్రిక్ బెల్చింగ్స్‌కి, గ్యాస్ట్రిక్ బెల్చింగ్స్‌కి డిఫరెన్స్ వచ్చేసరికి ఈ గ్యాస్ట్రిక్ బెల్చింగ్స్ అనేది మనకి పుల్లగా ఉండడము, థ్రోట్‌లో ఒక లంప్ ఫీలింగ్ ఉండడము, నోట్లో లాలాజలం రావడం, అంతేకాకుండా క్రానిక్ కాఫ్ ఇలాగా డిఫరెంట్ ఎసిడిటీ ఆర్ గ్యాస్ట్రిక్ సమస్యలు చెప్తా ఉంటారు. సో, వీళ్ళకి మంచి లైఫ్ స్టైల్, డైట్ అంటే చేంజెస్ అడ్వైస్ చేయడం ద్వారా ఈ గ్యాస్ట్రిక్ బెల్చింగ్స్ ఆర్ తేపులు అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం. వెరీ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్‌లో కొంతమందికి ఈ యాంటాసిడ్స్ అనేది వాడాల్సి వస్తుంది. అంటే సోడియం ఆల్జినేట్ లాంటివి వాడడం ద్వారా మనం యాసిడ్ అనేది పైకి రాకుండా అలాగే గ్యాస్ పైకి